అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ, సీనియర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్. ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలైన జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఒక సామాన్య కార్యకర్త దేశంలోని అగ్రనేతలను కలిసే అవకాశం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాష్ట్రంలోని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా చాలా చురుకుగా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాం. కార్యకర్తలందరినీ కూడా భుజం తట్టి ప్రోత్సహిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అలాగే దేశంలో కూడా చూడండి, కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఉన్న పేదలందరికీ కూడా భూమి పంచింది కాంగ్రెస్ పార్టీ. ఆరోగ్యాలు బాగాలేకపోతే తెలంగాణ రాష్ట్రం లాంటి ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇచ్చిండ్రు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రు. అంటే ప్రతి ఒక్క పేదలకు ఏమి కావాలో పేదల బాధలు తెలిసింది కాంగ్రెస్ పార్టీ వారికి. ఈ మధ్యలో విద్యార్థులు కూడా ఢిల్లీలో ధర్నా చేస్తే సంఘీభావంగా మా రాహుల్ గాంధీ గారు, మా ప్రియాంక గాంధీ గారు, మా కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ, దేశంలో ఉన్న నాయకత్వం కూడా ఇక్కడికి వచ్చి విద్యార్థులకు సంఘీభావం తెలియజేసి వారి పక్షాన్ని నిలబడింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దేశ ప్రజలారా మీరు గమనించండి, ఒక సామాన్య కార్యకర్త కూడా ఈరోజు అగ్రనేతలను కలిసే అవకాశం ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంతా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడం లక్ష్యంగా మేము దేశమంతా కూడా పనిచేస్తామని, అలాగే భవిష్యత్తులో ప్రతి ఒక్క యువత, మహిళలు, వృద్ధులు, ముఖ్యంగా ఉద్యోగస్తులు మీరందరూ కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలిచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు మిత్రులారా.